static portion like geography, history, be it polity to some extent. ఈ ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా చేసేవాళ్ళు అంటే డైనమిక్ పోర్షన్స్ లైక్ ఎకానమీ కానివ్వండి, కరెంట్ అఫేర్స్ కానివ్వండి, వీటిని ఎలా మీరు ప్రిపేర్ అవుతుండేవాళ్ళు? అండ్ మీ యొక్క డైలీ షెడ్యూల్లో ఒక సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ ఉండేదా, లేకపోతే పార్ట్గా ఈ సబ్జెక్ట్ కేటాయించుకుంటూ ప్రిపేర్ అవుతుండేవాళ్ళు? సార్ యాక్చువల్లీ నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి అని అంటే, ఒక సబ్జెక్ట్ మీదే ఒకసారి ఫోకస్ చేసేవాడిని. ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఐ యూస్ టు గో టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. సో స్టాటిక్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వడం కొంచెం రిలేటివ్లీ ఈజీ. ఎందుకు అని అంటే 1 లేదా 2 స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ఒక 1-2 రీడింగ్స్ ఇచ్చి ఫస్ట్, దాని తర్వాత దాంట్లోంచి నోట్స్ చేసుకోవడము, మళ్ళీ ఆ నోట్స్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడం, దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడము. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్టాటిక్ పార్ట్. కానీ కరెంట్ అఫైర్స్ ఈ డైనమిక్ సబ్జెక్ట్స్ అనేది కొంచెం కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్లో కూడా కొంత స్టాటిక్ పార్ట్ ఉంటుంది, అది చదివేసేయాలి. దాని తర్వాత ఎప్పుడైతే మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉంటామో, ఆ కరెంట్ అఫైర్స్లో ఈ సబ్జెక్ట్కి రిలేటెడ్ ఏదైనా ఈవెంట్ జరిగినా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా దాన్ని ఈ నోట్స్లో రాసుకోవాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ ఆన్ ఏ డైలీ బేసిస్ నోట్స్ చేసుకుంటారు. అట్లా కాకుండా సబ్జెక్ట్ వైజ్ నోట్స్ చేసుకోవాలి. సో ఈరోజు వచ్చిన ఈవెంట్స్లో ఏ ఈవెంట్ ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ ఉంది అనేది చూసుకొని దాన్ని ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ నోట్స్లో రాసుకోవాలి. అలా చేస్తే బోత్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ పార్ట్ కలెక్టివ్గా ప్రిపరేషన్ అవుతుంది. అండ్ అది మనకి మెయిన్స్ ఎగ్జామ్లో కూడా చాలా వాల్యూ యాడ్ చేస్తుంది.